కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరుతూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టీచర్స్ హోంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి జిల్లా సదస్సును సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు, ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ మాట్లాడుతూ కార్మిక చట్టాలను సైతం మోడీ మతోన్మాద ప్రభుత్వం భారతీయ కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు బానిసలుగా మార్చేందుకు 4 లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్, ఎల్ఐసి, పోస్టల్, బిఎస్ఎన్ఎల్ పాల్గొంటున్నారని, ప్రభుత్వ పథకాల్లో పనిచేసే ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు అందరూ సమ్మెను బలపరచడం ద్వారా మోడీ కార్పొరేట్ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, జిల్లా కోశాధికారి మల్కారమణ, వాకింగ్ కమిటీ సభ్యులు ఎల్ఐసి సత్యనారాయణ, కాళ నాగేశ్వరరావు, షేక్ పద్మ, నక్కళ్ల శ్రీను, రొంగుల ఈశ్వరరావు, మెడ్సిట్టి వెంకటరమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ, వేణి వెంకటలక్ష్మి, ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాగుల రాఘవులు, గరగ దుర్గారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు లచ్చారావు తదితరులు పాల్గొన్నారు. జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా జరిగే ఈ సమ్మెలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లేబర్ కోడ్లు అడ్డుకోవాలి. అలాగే అన్ని రంగాల నుంచి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు. దీనికి ఏమీ కూడా డోకా లేదు. 20వ తారీఖున సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క సమ్మెను కార్మికులందరూ కూడా పాల్గొవాలి, ఉద్యోగ సంఘాలు పాల్గొవాలి, ప్రజలు పాల్గొవాలి, అలాగే మరి రైతు సంఘాలు పాల్గొవాలి. అన్ని రంగాలు పాల్గొంటేనే ఈ సమ్మె సక్సెస్ అవుతుందని చెప్పేసి కోరుకుంటూ ఐఎన్టీసీగా మేము బలోపేతం దీన్ని బలపరచాలని చెప్పేసి కోరుకుంటూ సేవ తీసుకుంటాం. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు ఒక చెప్పు దెబ్బగా ఉండాలని చెప్పేసి ఈ సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమ్మెను పెద్ద ఎత్తున ప్రజల్లోకి, కార్మిక వర్గంలోకి, విస్తృతంగా దేశ ప్రజలందరిలోకి తీసుకెళ్లాలని, ఇది దేశభక్తియుత పోరాటం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఏదైతే మోడీ అనుసరిస్తున్న ఫ్యాసిస్ట్ విధానాలు ఉన్నాయో, అంబానీలకి, అదానీలకి తప్ప, ఈ దేశాన్ని లూటీ చేసుకునే వారికి, దోపిడీ చేసుకునే వాళ్ళు తప్ప కార్మికులకి, కష్టజీవులకి, ప్రజలకు ఉపయోగపడవు. ఈ విధానాలు మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి. మా ఉద్యమాల ద్వారా, మా పోరాటాల ద్వారా మేము మెడలు ఉంచుతాం, మా హక్కులు సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలో భారీ పరిశ్రమ ఆ రోజు సమ్మె జరుగుతుంది. అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు సమ్మెలో పాల్గొంటారు, స్కీమ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటారు, రవాణా కార్మికులు పాల్గొంటారు. ఆ విధంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి దానిలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని పక్షాలు కూడా కార్మిక సంఘాలు ఈ సమ్మెను జయప్రదం చేయడానికి సిద్ధమవుతున్నాయి. దానిలో భాగంగానే కాకినాడలో జరిగినటువంటి ఈరోజు జిల్లా సదస్సు ఈ సమ్మెను బలపరుస్తూ తీర్మానించడం, ఈ సమ్మెను బలపరుస్తూ కార్యక్రమాన్ని రూపొందించడాన్ని రాష్ట్ర సంఘాల తరఫున సిఐటి నుంచి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.